వెల్కమ్ టు ది లియో. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం చవిచూశాడు, మనందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద దెబ్బ కడపలో తగిలింది. అంటే తన కంచుకోటగా రాజశేఖర రెడ్డి హయాం నుంచి తిరుగులేని కంచుకోటగా చెప్పుకునే కడపలో గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద దెబ్బ తగిలింది. సో జగన్మోహన్ రెడ్డి తిరిగి పుంజుకోవాలి అంటే అది ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే కడప నుంచే ప్రారంభించాలి. అంటే ముందు నీళ్లు సకదిద్దుకున్న తర్వాత బయట ఏదో చేయాలన్నట్టుగా ముందు జగన్మోహన్ రెడ్డి కడపలో పట్టు పెంచుకుని అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ కోవలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పిలుపునిస్తే ప్రధానంగా కడప నుంచే దాని స్పందన అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి దేనికి పిలుపునిచ్చినా కడపలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసి సంపాదించుకున్న నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఎవరైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖం చాటేశారు. ఎందుకు చాటేశారు అనేది ఒక క్వశ్చన్ మార్కు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో లేదా అభద్రతా భావంతోనో దూరంగా ఉన్నారా, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పని చేస్తే కూటమి ప్రభుత్వంతో ఇబ్బంది పడతామనే భయంతో ఉన్నారా, లేదా ప్రజలు ఇప్పుడు బయటికి వెళ్తే ప్రజలు ఏదన్నా మళ్ళీ చిత్కరిస్తారనే భయంతో దూరంగా ఉన్నారనేది ఒక క్వశ్చన్ మార్కు. బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి కడపలోనే స్పందన లేదు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. సో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలం నిరూపించుకోవాలి, తన పట్టు కోల్పోలేదని నిరూపించుకోవాలి అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవాలి. అదే టైంలో కడపలో కూడా తన పట్టు నిలుపుకోవాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశం, పంచాయతీలు అనేది ఒక మంచి అవకాశం. ఎస్, ప్రజల్లో మా మీద విశ్వాసం అయితే పోలేదు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా పంచాయతీలు గెలవాలి. కానీ కడపలోన పంచాయతీలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక చిన్న పిలుపునిస్తే ఎవరు బయటికి రావట్లా, కేవలం ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే వస్తున్నారు తప్ప మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీరెవరు కూడా బయటికి రావటం లేదు. ఎందుకు అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా అది ఒక క్వశ్చన్ మార్కు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వారిని దూరం పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చాడు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేని కలిసినా గడవపోయినా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వేచ్ఛ ఉంది. ఇతర ఎమ్మెల్యేలతో పోలిస్తే కొద్ది గొప్ప స్వేచ్ఛ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటే కడప ఎమ్మెల్యేలే. కనీసం జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడే సాహసం చేస్తారు. సో కానీ ఇప్పుడు వాళ్ళెవరూ కూడా బయటికి రావటం లేదు. ఇది వైసీపీని ఇబ్బంది పెడుతుంది. ఒక పక్కేమో కేడర్ ఏమో ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మనం యాక్టివ్ అవ్వాలి, నాయకులు ప్రజల్లో తిరగాలి, కూటమి ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే వెండగట్టాలని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భావిస్తుంటే ఇటుపక్క నాయకులు మాత్రం ముఖం చాటేసిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితి తెలుసా లేదా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఆయన లెగిస్తే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. సో మరి బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలుసా అంటే మనం చెప్పలేని పరిస్థితి. మరి ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్నాం, తెర వెనుక నుంచి భారతీరెడ్డి గారు యాక్టివ్ అయ్యారు. ఎందుకు యాక్టివ్ అయ్యారంటే ప్రధానంగా కడప లాంటి ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి తీసుకురావడానికి భారతీరెడ్డి గారు తెర వెనుకుండి యాక్టివ్ అయ్యారు. కొంతమంది కీలక నేతలతో మాట్లాడుతున్నారని చెప్పి మనం చెప్పుకున్నాం. బహుశా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతీరెడ్డికి కడప బాధ్యతలు అప్పగించాడా అని అనుకున్న పార్టీ నేతల్లో మాత్రం స్పందన లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కడప వస్తే ఏదైనా పని చేత కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతిలకు కావచ్చు, లేదా ఏదైనా పని మీద కావచ్చు, కడప ప్రాంతానికి వస్తే వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే 1-2 రోజుల ముందు నుంచే నాయకులు అక్కడ పడిగాపులు కాసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడదామన్నా కానీ ముఖం చాటేసే పరిస్థితి. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇదే వైసీపీని తీవ్రంగా భయపెడుతుంది. కడపలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంటుంది? పైకి గంభీరంగా వైసీపీలో మాట్లాడేవాళ్ళు 2-3 మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ వాళ్ళ నుంచి స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు బయటికి రావట్లా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లైన్ని తీసుకోవడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే కూటమి ఫుల్ పవర్లో ఉంది కాబట్టి ఇబ్బంది పడతామనుకుంటున్నారా, లేదా ఏం తప్పు ఉంది ఎత్తి చూపించడానికి ఈ సమయంలో ఏం ఎత్తి చూపిస్తామని చెప్పి వెనకడుగేస్తున్నారో తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే. కానీ కడపలో అంతకు మించి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏక కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు.
జగన్మోహన్ రెడ్డిని ఏదైనా అంటే ముందుకొచ్చి విడుచుకుపడేవాడు. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డి కావచ్చు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనమామ అవుతాడు. ఆయనకి ఏకంగా కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆమ్జాద్ భాషతో ఆయనకి పడకపోవడం వల్ల ఆయన కూడా కొంత దూరంగానే ఉంటున్నాడు. ఇక మొత్తానికి ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి సోదరుడిగా చెప్పుకునే అవినాష్ రెడ్డి అటు ఎంపీ ఎన్నికల సమయంలో తప్ప మళ్ళీ బయటికి రాలేదు. అయితే తరువాత 1-2 సందర్భాల్లో తప్ప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా బయట కనపడటం లేదు. ఎందుకంటే ఆయనే పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ కుటుంబం నిండా పీకల్లోతు మునిగిపోయింది. కాబట్టి ఆయన కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. సరే, మిగతా నేతలు ఎవరూ రావట్లేదు అంటే అవినాష్ రెడ్డి కూడా రాకపోవడం అనేది వైసీపీని అయితే తీవ్రంగా కలవరపెడుతుంది. ఇక అక్కడ ఆ 2-3 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఉన్నామంటే ఉన్నామంతే, ఎవరైనా ఏదైనా సమస్య తీర్చమని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇది మన ప్రభుత్వం కాదు, మేము చెప్తే వాళ్ళు చేయరు అని ముఖం చాటేస్తున్నారు తప్ప కనీసం స్థానిక కార్యకర్తలకు అధికారంలో ఉన్న 2-3 కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా వైసీపీని తీవ్ర స్థాయిలో కలవరపెడుతున్నాయి. రాబోయే ఎన్నికలకు చాలా బలంగా పుంజుకుంటాము, గట్టిగా దెబ్బ కొడతామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నప్పటికీ బలంగా రాష్ట్రం మొత్తం సంగతి దేవుడెరుగు, కానీ కడప జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ఒక రకమైన ఒక అంతు చిక్కని ప్రశ్న. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో 151 సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు పలకటానికి కూడా అటుపక్క భయపడేవారు. సో ఆ స్థాయిలో రూల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖం చాటేసే పరిస్థితి వచ్చిందంటే బహుశా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన ప్రభావం కావచ్చు. సాధారణంగా ఒక నియంత అనే వ్యక్తి పైన ఉన్నప్పుడు కింది వ్యక్తులు భయపడతారు, కానీ మనసులో ఉంటుంది. సో కానీ నియంత ఒక్కసారిగా కోల్పోయినప్పుడు ఏమవుతారు, కింది వ్యక్తులకి ఆ బలం వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పతనం అయిపోయిన తర్వాత వాళ్ళకి అనిపించింది, ఆ రోజే చెప్పాము నువ్వు విన్నావా మాట, ఆ రోజు మమ్మల్ని పట్టించుకుని ఉంటే లేదా కార్యకర్తలని ప్రజల్ని పట్టించుకుని ఉంటే ఈరోజు మనకి ఈ గతి వచ్చేది కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు పలకాలంటే కూడా భయపడే పరిస్థితి. అలాంటిది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఈరోజు 100 మంది ఫిర్యాదు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీకి దూరంగా పెట్టండి, ఆయన వల్లే పార్టీ నిండా మునిగిపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కదా. అంతెందుకు, నిన్నగాక మొన్న అమరావతి విషయంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడని చెప్పి ఒక సమావేశంలో మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి సజ్జల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టుగా వాళ్ళ మీడియానే రాసుకొచ్చింది. గ్రేట్ ఆంధ్ర అనేది వాళ్ళ మీడియానే. సో అందులోనే రాసుకొచ్చారు. కొట్టినంత పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని. నీకేం పని అని చెప్పి గట్టిగా ప్రశ్నించాడు. అమరావతి వంటి విషయం మీద నేను మాట్లాడతాను కదా, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా వాళ్ళ మీడియాలోనే వాళ్ళ కథనాలే రాసుకుని వచ్చారు. అంటే ఒకప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలంటే సాధ్యపడదు, ఆయనతో మాట్లాడాలంటే సాధ్యపడదు. సో అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఫిర్యాదులు చేసే పరిస్థితి. అంటే వైసీపీలో ఒక నియంతృత్వ ధోరణి అనేది చాలా బలంగా కనపడుతుంది. ఇప్పుడు బొత్స కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, లేదా ధర్మాన కావచ్చు, వీళ్ళందరూ వైసీపీలో కొద్దిగా సీనియర్ నేతలు. సాధారణంగా రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే దాదాపు 100 రెట్లు రాజకీయ అనుభవం ఎక్కువే ఉంది. కానీ వారి మాట వినే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినలేదు కాబట్టి నష్టపోయాడు. 2019 ఎన్నికల్లో అప్పుడు ప్రశాంత్ కిషోర్ కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు, చెప్పిన ప్రతిదీ చేశాడు కాబట్టి ఎలాగో గండం గట్టెక్కి బ్రతికి బయటపడ్డాడు. బట్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. చాలామంది ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సలహా ఇస్తే అలాంటి పనులు చంద్రబాబు నాయుడు చాలా చేశాడు, అవేం ప్రజలకు ఓట్లేసి పెట్టవు, అవేం కూడి పెట్టవని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎదుటి వ్యక్తికి హితబోధ చేసేవాడంట. చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాడు, అమరావతిలో ఓట్లేశారా? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అన్నారు, మన ఓట్లేశారా? కాబట్టి ప్రజలకు కావాల్సింది అది కాదు, తులమో పొలమో వాళ్ళ చేతిలో ₹1 పడేయాలి, వాళ్ళని ఎప్పుడు మనకు ఆకట్టుకుని ఉంచాలి, అంతే తప్ప వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సో అదే ఉద్దేశాన్ని పదే చెప్పేవాళ్ళు. బట్ ప్రజలు ఎప్పుడు ఒకలాగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని 2019లో గెలిపించారంటే ఒక నమ్మకం. సరే, చంద్రబాబు నాయుడు చేయలేనిది ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తాడేమో. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా అలాగే 10 ఏళ్ల పాటు పార్టీని పెట్టుకుని నిలబడ్డాడు, జైల్లో ఉండొచ్చాడు, యువకుడు, ఏమో ఏదైనా కొత్త ట్రై చేస్తాడేమో అని ప్రయత్నం చేశారు. బట్ తర్వాత ప్రజలకు ఏం తెలిసింది అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయకూడదు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తే రాష్ట్రం ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది అనేది ప్రజలకు అర్థమైంది. లేదా 151 నుంచి సరే 51 సీట్లు ఓడిపోయి 100 సీట్లన్నా గెలవాలి కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పడిపోయావా అంటే ఎంతో దాదాపుగా 140 సీట్లు నువ్వే ఓడిపోయావు, నీ అంతటి నువ్వే ఓడిపోయావు.
అంతేందుకు జగన్మోహన్ రెడ్డి పులివెందుల మెజార్టీ తగ్గింది కదా. సరే జగన్మోహన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి అద్భుత పాలనే అనుకుందాం. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గిందా పెరిగిందా? 30-35 వేలు తగ్గింది కదా. ఎందుకు తగ్గింది? పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 30,000 మంది కాదన్నారు? అద్భుత పాలన చేశాడు, సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మరి ఎందుకు 30,000 మెజార్టీ తగ్గింది? అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత ఉంది. ఏదేమైనా మొత్తంగా కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా మారింది. కడప జిల్లాలో ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునందుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. ముఖ్యంగా ప్రథమ శ్రేణి నేతలు ఎవరు కూడా బయటికి రావటం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఖర్చు పెట్టాలి అంటే ముందు వెనక ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఏ ఎన్నికలైనా కానీ ఖర్చే. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, ఎప్పటి నుంచి ప్రజల్లో తిరగాలి. కానీ ఎవరు కూడా ఖర్చు పెట్టే సాహసం చేయట్లా. ఎందుకంటే ఖర్చు పెట్టినా గెలవమేమో. మొన్న సాధారణ ఎన్నికల్లోనూ ఈడ్చిచ్చి కొట్టారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎలా గెలుస్తాం? ఇలాంటి సమయంలో ఖర్చు పెట్టి మనకి నష్టం చేసుకోవటం ఎందుకు? రాబోయే రోజుల్లో ఏమవుద్దో, పార్టీ ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి అసలు ఉంటాడో జైలుకి వెళ్తాడో చెప్పలేం పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికే ఇక్కడ ఇది లేదు. ఇప్పుడు మిగతా పార్టీలు ఉన్నారు, ఎస్ వాళ్ళ అధ్యక్షులు ఖచ్చితంగా ఉంటారు, చెప్పగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడా అంటే ఏమో, ఈ రోజు ఉంటాడు, రేపు జైలుకి వెళ్ళొచ్చు. కాబట్టి సొంత పార్టీ నేతల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం సన్నగిల్లింది. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, దాదాపు 15 నెలలుగా బయట బెంగళూరు ప్యాలెస్లోనే తలదాచుకుండటంతో వీళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండేటప్పుడు మనం ఎందుకు తలకు రాసుకోవాలా, మనం ఎందుకు ఇవన్నీ బాధలన్నీ మనం పడాలా, మనం కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం గప్చిప్గా ఏమీ తెలియనట్టుండి చివరి సాధారణ ఎన్నికలు వచ్చే టయానికి ఏదోటి చేద్దాం అనే ఒక ధోరణిలోకి వైసీపీ నేతలు అయితే వచ్చేశారు. దీంతో వైసీపీ కింది స్థాయి కేడర్ మొత్తం కూడా చెల్లాచెదురైపోయే పరిస్థితి. ఇక ఇలా అయితే వైసీపీ పార్టీ రాజకీయంగా బ్రతికి బట్టగట్టదు అని చెప్పి సొంత నియోజకవర్గం సొంత జిల్లాలోనే మాట్లాడుతున్నారంటే వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మొత్తంగా పులివెందుల్లో బలంగా పుంజుకోవాలి లేదా కడప జిల్లాలో బలంగా పుంజుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆశలు మాత్రం అడియాసలుగానే మిగలబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.